అమ్మా ఏం చేస్తున్నావే? బట్టలు మరక పెడుతున్నా. బట్టలు మరక పెడుతున్నా. గట్లనేనా ముద్దలు ముద్దలు మరక పెట్టుడు? మంచిగా మరక పెట్టు. నాకు దోసినట్టునే భలే ఉన్నావు. మంచిగా మరక పెట్టాలా బట్టలు? గట్లనేనా? నాకు మరక పెట్టి వచ్చినట్టు మరక పెడతా, లేకపోతే నువ్వే మరక పెట్టుకో. నేను మరక పెట్టలేకనే కదా నిన్ను మరక పెట్టబడుతున్నా. చేసినట్టు చూడు మరి. చేసినట్టు చూడన్నా. ఇదేంది అసలు ఇట్లా డిమాండ్ చేస్తున్నావు? పోనీ అమ్మ కదా అని అమ్మ అని మంచిగా చూసుకుంటే ఇష్టం ఉన్నట్టు చేయించుకోవాలి. అంటే మరి మెచ్చినప్పుడు చేసినాడు చూడాలా. అంతేనా? అంతే. భలే ఉన్నావు. సాఫ్ సాఫ్ మరక పెట్టు. అసలే మీ అల్లుడు బట్టలు అవి. అల్లుడు ఏమన్నాడు? అల్లుడు ఏమన్నాడా? నీ బిడ్డలు అంటదా అన్ని? నువ్వే మెండు బిడ్డనేనా? ఓలన్న ఇవుడు ఇక బిడ్డను వాళ్ళని అంటారా? బిడ్డ మెండట, అల్లుడు మొండట. అల్లుడు మంచోడు అన్న. మొండి కాదా? మంచోడు అల్లుడు. మరిగా మరి నీ మన్మడు ఎట్లా అంటాడే? మాడు మాడు కసింటుడే. వియన్ సాయి ఆవులు మొన్న గివి పొడిపించుకున్నావు కానీ ఏమైనా గివి అవి ఊడిపోయాయి, మూసుకోపోయినాయా? గట్లా అదే పుండులాగా అయినా గుంజు పడేసిన. మరి నీకెందుకు ముసలితనానికి కుసుమ కూడా అలా సోపులు మళ్ళీ చూసి పెట్టు కుట్టుకోని అనిపించింది. అయ్యో ముసలితనానికి కుసుమ కూడా అలాగా పక్క సేర్లు కుట్టించుకున్నది. అవి ఆయనతో మూసుకపోయినాయట. అవసరమా 70 ఏళ్ళగా గుట్టించుకున్నాడు? ఆ వీడియో కూడా నేను పెట్టిన చూడుండ్రి. మందిని చూసి ఐసిపోయి అవి పక్కల షేర్లు గుర్తించుకున్నదట. ఆయనతో అవి తీయరాలేదట. బ్లడ్ వచ్చిందట, రక్తం వచ్చిందట. అవి పీక్పించుకున్నది, ఇవి కూడిపోయినాయట. ఇప్పుడు అవసరమా చెప్పుండ్రి మీరే. మా సైడ్ తెలంగాణలో ముసలితనానికి కుసుమగుడాలు అంటారు. అట్లాంటి పని మా అమ్మ చేసింది. ఏమంటారు ఇక మా అమ్మని? ఇక మరి బాయ్ చెప్పుకో. మళ్ళీ వీడియోతో మళ్ళీ వద్దామని చెప్పు. మళ్ళీ వస్తాను. మళ్ళీ చెప్తా.